ముందు ఓటు వెనక వేటు సంకటంలో జంపు జిలానీలు. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువైపు ఉండాలి? గోడ దూకిన ఎమ్మెల్యేలో అంతర్మదనం. కాంగ్రెస్కు ఓటేయడం అంటే రాజకీయ భవితను బలిపెట్టడమేనని ఆందోళన. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మార్చి 4న సుప్రీంకోర్టు విచారణ జరపనున్న విషయం తెలిసిందే. మార్చి 20వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇప్పటికే అంశం రాజకీయాల్లో ఇప్పుడిదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మేము లేము అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా 5వ సీటు ఎవరికి అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ. 5 ఎమ్మెల్సీలను ఎన్నుకోనున్న 119 మంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ గ్యారంటీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి 64+1 సీటు ఉందంట. బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి 1. మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు 119. ఒక ఎమ్మెల్సీ గెలిపిన కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే ఈ విధంగా బై చేస్తే +1 ఒకటి కలిపితే ఇక్కడ 21 ఓట్లు కావాలి. ఒక ఎమ్మెల్సీ గెలవడానికి కావాల్సిన ఓట్లు 21 కావాలంట. మరి కనీసం 20 ఓట్లు అని ఉండాలి. ఒక ఎమ్మెల్సీ గెలవడానికి 21 మంది ఎమ్మెల్యేలు అవసరం అంటే ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే ఇది దానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఈ అంశం ఎందుకు అంటే ఒకవేళ ఇట్లా బీఆర్ఎస్లోకి వెళ్ళి జంప్ అయిన వ్యక్తులు కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థికి ఓటు వేస్తే ఎవరికి ఏం ఓట్లు వచ్చినాయో తెలుస్తుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వ్యక్తులు కాదు కాంగ్రెస్ వ్యక్తులు అని తేలితే వాళ్ళపైన పార్టీ ఫిరాయింపు వాళ్ళను సస్పెండ్ చేసే అవకాశం, డిస్మిస్ చేసే అవకాశం ఉన్నది. వాళ్ళకి అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నది. కాబట్టి ముందు వెనుక గొయ్యి ఒకవేళ ముందు ఓటేస్తే ఇంకా వెనుక గోతులో పడతామా అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఉండి ఏం చేయాలో మరి వాళ్ళు ఇంకా ఆబ్సెంట్ అయితే బెటర్ ఎవరే ఓటేయకుండా.